ఆ అలేఖ్యని దెబ్బ కొట్టినట్టే ఇప్పుడు ఆ ఐశ్వర్యని కూడా దెబ్బ కొట్టాలి. ఠాగూర్ గారు, వాట్ ఈస్ దిస్? ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య కూర్చోవాల్సిన కుర్చీ అది. మరేం పర్వాలేదు. పెయిన్ తగ్గడానికి పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. తగ్గిపోతుంది. సంతోష్ గారికి ఎలా ఉందో ఏంటో. డాక్టర్, సంతోష్ గారికి ఎలా ఉంది? చూడండి, ఇప్పుడే లోపల ఉన్న బుల్లెట్ని బయటికి తీస్తున్నాం. వాటిని బయటికి తీసేదాకా ఏ విషయం చెప్పలేం. అర్జెంటుగా ఈ విషయం ఐశ్వర్య మేడం గారికి చెప్పాలి. చెప్తే ఎంత కంగారు పడతారో ఏంటో, కానీ చెప్పక తప్పదు. హర్షవర్ధన్, ఎలా ఉన్నావు? మేడం, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటి హర్షవర్ధన్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అవును మేడం, సంతోష్ గారికి చాలా సీరియస్గా ఉంది. చావు బతుకుల మధ్య ఉన్నారు మేడం. ఏంటి హర్షవర్ధన్, మా బావకేమైంది? అసలు ఏం జరిగింది? అది ఆ అరుంధతి మేడం సంతోష్ గారిని రివాల్వర్తో కాల్చింది మేడం. అరుంధతి మా బావని కాల్చడం ఏంటి హర్షవర్ధన్? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మేడం, ఆ అరుంధతి ఎవరో కాదు మేడం, ఆ ఠాగూర్ గారి కూతురట. ఉదయాన్నే అరుంధతిని తీసుకుని ఆ ఠాగూర్ మన కంపెనీకి వచ్చాడు మేడం. ఏంటి హర్షవర్ధన్, ఆ ఠాగూర్
ఠాగూర్ మన కంపెనీని స్వాధీనం చేసుకున్నాడా? అవును మేడం. సరే హర్షవర్ధన్, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. నేను వచ్చే వరకు మా బావని చాలా జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! మా బావకి ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. నేను ఇప్పుడు అర్జెంటుగా మా బావని చూడాలి, మా బావని చూడాలి. హలో హలో, ఎవరు? హలో, చెప్పండి. అదిగో ఐశ్వర్య, అదిగో ఐశ్వర్య. చచ్చిపోయింది ఐశ్వర్య, చచ్చిపోయింది ఐశ్వర్య, చచ్చిపోయింది. ఐశ్వర్య చచ్చిపోయింది, ఐశ్వర్య చచ్చిపోయింది, ఐశ్వర్య చచ్చిపోయింది. గడ్డవంకల్, గడ్డవంకల్, నేను ఐశ్వర్యని చంపేశాను, నేను ఐశ్వర్యని చంపేశాను. అమ్మా అరుంధతి, ఇక మనం ఇంటికి వెళ్దాం పదమ్మా. నేను రాను అంకుల్, నేను రాను. నేను ఈ కుర్చీలోనే కూర్చుంటాను. ఈ కుర్చీని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. ఈ కుర్చీ అంటే నాకు చాలా ఇష్టం. చూడు, ఈ కుర్చీ ఎంత బాగుందో. నేను ఈ కుర్చీని వదిలిపెట్టి ఎక్కడికి రాను అంకుల్, రాను రాను రాను. అమ్మా అరుంధతి, ఈ కుర్చీ మీద నువ్వెంత మమకారం పెంచుకున్నావమ్మా. నువ్వు డెవలప్ చేసిన ఈ కంపెనీని ఐశ్వర్యకు వెళ్లేలా చేసింది ఆ లేఖ్య. అది నువ్వు తట్టుకోలేకపోయావు. నీకు తెలియకుండానే నీ ముఖంలో ఆ బాధ చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. అంకుల్, ఇది నా కుర్చీ అంకుల్, నా బంగారు కుర్చీ. ఇది ఎప్పటికీ నాదే అంకుల్. నీదేనమ్మా, ఈ కుర్చీ శాశ్వతంగా నీదే. ఎవరైనా ఈ కుర్చీ జోలికి వస్తే ఈ ఠాగూర్ వాళ్ళని అడ్డంగా నరికేస్తాడు. నా కూతురు కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ ఠాగూర్కు ముఖ్యం. నా కూతురుని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. ఎవరు ఊహించిన విధంగా ఎదిగేలా చేస్తాను. అప్పటి వరకు ఈ ఠాగూర్కు విశ్రాంతి అనేది లేదు.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. సంతోష్ అని బుల్లెట్ తగిలిన విక్టిమ్. 1 minute. ఐసీలో ఉన్నాడు మేడం. థ్యాంక్ యూ. హర్షవర్ధన్, మా బావకి ఎలా ఉంది? సంతోష్ గారిని ప్రెసెంట్ ఇప్పుడు ఐసీయూలో పెట్టారు మేడం. ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం. అయ్యో అయ్యో భగవంతుడా, మా బావకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయ్యో మేడం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడం. అది కాదు హర్షవర్ధన్, ఒకప్పుడు మా బావ నా విషయంలో చాలా క్రూరంగా ఉండేవాడు, ఘోరమైన పనులు చేసేవాడు. కానీ కానీ ఇప్పుడెంతో మారిపోయి నాకు కొండంత అండయ్యాడు. నిద్రలో కూడా ఐఎస్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు బావకి ఎలాంటి పరిస్థితి రావటం నేను తట్టుకోలేకపోతున్నాను హర్షవర్ధన్, తట్టుకోలేకపోతున్నాను. బావా, హర్షవర్ధన్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు తెలియని విషయాల్ని కూడా మా బావ తెలుసుకున్నాడు. ఈరోజు ఇన్ని దేశాల్లో మన కంపెనీ రన్ చేయడానికి సగం బలం మా బావ ఉన్నాడనే. ఇప్పుడు ఫ్రాన్స్ లోని నాన్సీలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలన్నది మా బావ మొండి పట్టుదలే. ఒకప్పుడు ఇలాంటి భర్త దొరకడం నా దురదృష్టం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా బావ లాంటి భర్త దొరకడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి ఈ టైంలో ఇలా జరగడం చాలా దారుణం హర్షవర్ధన్. ఇప్పుడు నా సంతోష్ నా పక్కన లేకపోతే ఈ ఐశ్వర్య జీవితం ఇక శూన్యమే హర్షవర్ధన్, శూన్యమే. మా బావ బ్రతకాలి హర్షవర్ధన్, మా బావ బ్రతకాలి. బావా, బావా, డాక్టర్, వీఆర్ సారీ ఐశ్వర్య గారు, మీ హస్బెండ్కి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. మా బావకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? నిన్న ఆయన బాడీలో ఒక బుల్లెట్ని తీసాం మేడం. ఇంకో బుల్లెట్ తీసే లోపల బీపీ చాలా డౌన్ అయిపోయింది. ఆ టైంలో ఇంకొక బుల్లెట్ని తీయడం చాలా డేంజర్. ఆయన బీపీ కండిషన్ చెక్ చేసి ఆయన బాడీలో ఉన్న రెండో బుల్లెట్ని తీస్తాం. అప్పటిదాకా ఏ విషయం చెప్పలేం మేడం. అయ్యో, సారీ మేడం, బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. కండిషన్ కొద్దిగా సీరియస్గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం.
ఎస్ఐ గారు, ఆ ఠాగూర్ మా మేనేజర్ ని కాల్చిన, ఆ ఠాగూర్ కూతురు మా హస్బెండ్ ని కాల్చి మా ఐఎస్ కంపెనీలో తిష్ట వేసిన, ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదండి. మేడం, ఆ ఠాగూర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు మేడం. తన కూతురికి పిచ్చి పట్టింది కాబట్టి తెలియక కాల్చింది అంటున్నాడు మేడం. అసలు మీ కంపెనీ వైపు వెళ్ళడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతుంటే ఇక యాక్షన్ ఏం తీసుకుంటాం మేడం? అంటే ఆ ఠాగూర్ ఒక మాఫియా వాడని, వాడి కూతురు చట్టాన్ని చేతిలోకి తీసుకుని మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయితే ఆ ఠాగూర్ సంగతి నేనే చూస్తాను. మేడం, ఇలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు మేడం. అవును మేడం, ఆ ఠాగూర్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ తో ఇదంతా చేస్తున్నాడు మేడం. మీరిప్పుడు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు మేడం. ఏం చేస్తాడో నేను చూస్తాను. మేడం, ఆగు, లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏయ్! ఎంత ధైర్యం రా మీకు? నా కంపెనీలోకి నన్ను అడుగు పెట్టద్దంటారా? తప్పండి. రేయ్, ఠాగూర్ గారు మేడంని లోపలికి రమ్మన్నారు. వెళ్ళు.